గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ డియర్ స్టూడెంట్స్. థర్డ్ బీకామ్కి ఈ రోజున మార్కెటింగ్ అనేటటువంటి సెషన్లో మనం ధర నిర్ణయాలు అనేటటువంటి మనకి ఫోర్త్ యూనిట్లో ధర నిర్ణయాలు అనేది ఉంది. సో దాని మీద డిస్కస్ చేద్దాము. మనం ఇప్పటి వరకు థర్డ్ యూనిట్ అంతా కూడా వస్తువుని ఎలా అభివృద్ధి చేయాలనే దాని మీద, ఆ వస్తువు యొక్క స్థాయిలు, అంతస్తులు, అలాగే వాటి యొక్క దశలు ఇవన్నీ చెప్పుకున్నాము. సో వస్తువు అయిన తర్వాత అప్పుడు ధర అనమాట. మీకు తెలుసు మార్కెటింగ్ మిక్స్లో మనకి ఫస్ట్ వన్ ప్రొడక్షన్, దట్ ప్రొడక్ట్ కదా, పి. తర్వాత ప్రైస్. సో ఇప్పుడు ప్రైస్ గురించి నేర్చుకుంటాం అనమాట ఇందులో మనం ఆ నాలుగిటి అంశాలు కూడా. సో అలాగే వీటికి సంబంధించినటువంటి అంశాలు, అలాగే ధరను ప్రభావితం చేసేవి, అలాగే ధర వలన వ్యాపార సంస్థలు కలిగే ప్రాముఖ్యత ఏమిటి, అలాగే ధర వలన వ్యాపార వర్తకుడు కలిగేవి సౌకర్యాలు ఏమిటి, ఇలా కొన్ని లక్షణాలని వాటిని నేర్చుకుందాము. సో మనందరికీ తెలుసు ధర అనేది చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తుంది మార్కెటింగ్లో. ఒక వ్యక్తికి లేదా ఒక వ్యాపార సంస్థకు అత్యధిక లాభాలు రావాలి అన్నా ధర, వాళ్ళకి చక్కగా మంచి ధర అనేది నిర్ణయించబడాలి. అలాగే వస్తువులు కూడా ఎక్కువగా కొనుగోలు చేయాలి అన్న కొనుగోలుదారుడు కూడా అది ఆప్టిమిస్టిక్, అంటే నేను కొనడానికి అందుబాటులో ఉండే ధర అయి ఉండాలి. అటువంటి ఒక ధరను నిర్ణయించటము మార్కెటింగ్లో ఎంతో కీలకమైనటువంటి ప్రక్రియ. సో అలాంటి ధర అంటే ఏమిటి, ఆ ధరని ఏ విధంగా మనం నిర్ణయించుకోవాలి, ధర నిర్ణయం వల్ల మనకి మేలు కలిగేటటువంటి అంశాలే ఉండాలంటే ఏ విధంగా మనం చేయాలనేది ఉంటుంది. జాగ్రత్తగా ఆలకించినట్లయితే మనం ఓన్గా కూడా ఆ సైడ్ హెడ్డింగ్స్ని బట్టి రాసుకునే అవకాశం ఉంటుంది. సో ధర నిర్ణయము అనే దాని మీద ఈరోజు డిస్కస్ చేద్దాము. సో నేను నా యొక్క స్క్రీన్ షేర్ చేస్తున్నాను, మీకు అది విజిబుల్గా ఉందో లేదో ఒకసారి చూసి చెప్పండి. సో అప్పుడు ఆ మధ్యలో ఒక్కసారి ఇంకెవరైనా వస్తారేమో, ఈరోజు అయితే చాలా తక్కువగానే ఉన్నారు. సో మధ్యలో ఇంకా వస్తారేమో చూద్దాము. ఓకే, రైట్. కనబడుతుందా ఒక పీడిఎఫ్ ఫైలు? ఓకే, థ్యాంక్ యూ. రైట్, అయితే క్లోజ్ చేసుకోండి, మీ మ్యూట్లో పెట్టుకున్నామా. సో ఇప్పుడు మనం ధర నిర్ణయాలు ఫోర్త్ యూనిట్కి సంబంధించి ప్రైసింగ్ డెసిషన్ అనేది మనం చెప్పుకోబోతున్నాము. సో ఇందులో ధర యొక్క నిర్వచనాన్ని చెప్పి అది కంపెనీకి ఏ విధమైనటువంటి ప్రాముఖ్యత కలిగి ఉంది ధర నిర్ణయం అనే దాన్ని డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక వస్తువుకి గిరాకీని నిర్ణయించడంలో ధర యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. మనకు తెలుసు, ఏదైనా ఒక వస్తువు మంచి గిరాకీగా కలగాలి అంటే అది వినియోగదారుడికి అందుబాటులో ఉండే ధర అయి ఉండాలి. అటువంటి ధరను మనం చక్కగా వాళ్ళకి నిర్ణయించడం అనేది మనకి అందుబాటులో ఉన్నటువంటి అంశం. సో మనం అటువంటి ధరను నిర్ణయించడము మనకి చాలా ఇంపార్టెంట్. అంటే ఒక వస్తువుకి ఒక మంచి డిమాండ్ని క్రియేట్ చేసింది, అంటే గిరాకీ అంటే డిమాండ్ అనమాట, నిర్ణయించడంలో మన ధర పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక వస్తువుకు గల మారకపు విలువను మనం వస్తువు యొక్క ధరగా చెప్పుకోవచ్చు. అంటే ఏ రేటు దగ్గర లేదా ఏ విలువ దగ్గర ఒక వస్తువు ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి మారకము జరుగుతుందో, లేదా వినిమయం జరుగుతుందో, లేదా ఎక్స్చేంజ్ జరుగుతుందో, ఆ విలువే మనం వస్తువు ధరగా మనం నిర్ణయించుకోవచ్చు. అంటే నేను పెట్టిన ధర నాకు సంతృప్తికరమైన ధర, నేను ఒక వర్తకుడిగా ఆ ధర దగ్గర నేను నా వస్తువుని ఇతరులకు ఇవ్వడానికి సిద్ధపడ్డాను. అదే వస్తువుని అవతల వ్యక్తి ఇవ్వడానికి, తద్వారా ఆ వస్తువును పొందడానికి సిద్ధపడితే అది ఒక సముచితమైన ధరగా మనం చెప్పుకోవచ్చు. ఆ ధర దగ్గర ఇద్దరికి కూడా మారకం జరిగింది, నాకు డబ్బులు వస్తాయి, అతనికి ఈ వస్తువు వెళ్తుంది. ఈ విధంగా ఒక వస్తువుకు గల మారకపు విలువని మనం ఆ వస్తువు యొక్క ధరగా చెప్పుకోవచ్చు. అంటే ఏ ధర దగ్గర వస్తువుని వినిమయం జరుగుతుంది, ఆ ధరనే ఆ వస్తువుకి విలువని ఆపాదిస్తుంది అన్నమాట. ఇక వస్తువు లేదా సేవ, మనకు తెలుసు కంటికి కనిపించే వస్తువులు, కంటికి కనిపించినటువంటి సేవలు, వీటికి లక్షణాలను ఆపాదించాలన్నా, వాటికి కొన్ని ప్రయోజనాలు ఇవ్వాలన్నా, ఆ లక్షణాన్ని ఆ ప్రయోజనాన్ని కలిగించే ఆ విలువనే ఒక ధరగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ఒక వస్తువుకి మనం ఒక లక్షణం ఉంటుంది, ఆ లక్షణానికి ఇగో ఇంత ధర అని మనం పెట్టడం జరుగుతుంది. సో ఆ లక్షణానికి మనం ఇచ్చిన విలువని ధరగా చెప్పవచ్చు. అంటే ఏ లక్షణము, ఏదైనా ఒక వస్తువు లేదా ఒక సేవ దేని కొరకు పనిచేస్తుందో అనేది దానికి లక్షణం అనుకుంటే, ఆ స్వభావానికి మనం ఒక విలువను ఆపాదించాము, ఆ విలువే ధర. అలాగే ఇంకొక వస్తువుకి ఇంకొక రకమైన లక్షణం ఉంటుంది, ఆ లక్షణానికి ధర ఒక విలువ అన్నమాట. ఇలా వస్తువుకి కానీ లేదా సేవలకు కానీ
కొన్ని లక్షణాలని మనం తీసుకుంటే ఆ లక్షణాల యొక్క విలువ మనం లేదా ప్రయోజనము ఆ యొక్క ధరగా చెప్పుకుంటాం అనమాట. ఇప్పుడు అంతకంటే ఎక్కువిస్తే మనం ఒక ఉదాహరణకు ఒక వస్తువు ఉంటుంది. దానికి రూ. 100 ప్రైస్ పెట్టాము. ఏముంది అందులో ఆ రూ. 100 ఏమిటి? దానికి అంత ధర ఏంటి అని అంటాము. అంటే ఏంటి? ఆ వస్తువు ఇచ్చే లక్షణము లేదా ఆ వస్తువు ఇచ్చే ప్రయోజనానికి అక్కడున్న ధర చాలా ఎక్కువ. అది సముచితమైన ధర కాదు అని మనం పెదవి విరుచుతాము. అలాగ ఉండకూడదనమాట. అంటే వస్తువు యొక్క లేదా సేవ యొక్క లక్షణం ఏముందో ఆ లక్షణానికి లేదా అది ఇచ్చే ప్రయోజనానికి తగిన విలువే మనం ధర అని చెప్పాలి. అంటే విలువ ఎలా ఉండాలట? అది లక్షణానికి పర్వాలేదు, ఈ లక్షణానికి ఇంత పెట్టి కొనొచ్చు అని అవతల వ్యక్తికి సంతృప్తి కలిగేలా ఉండగలగాలి. అప్పుడు అది ధరగా చెప్పుకుంటాము. సరే. ఇక ధర నిర్ణయాన్ని మనం ఒక నిర్వచనం రూపంలో చెప్పుకుంటే, ఒక నిర్ణీత సమయంలో ఒక వస్తువుకు గల విలువను మనం పరిమాణాత్మకంగా వినియోగదారుడికి వివరించే కళను ధర అని నిర్ణయించొచ్చు. లేదా ధరను నిర్ణయంగా చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా ఒక నిర్దిష్టమైన సమయంలో ఉదాహరణకు అది ఋతువులు కావచ్చు, సీజన్స్ ఉంటాయి మనకి. ఒక చలికాలం తీసుకుందాం లేదా ఒక ఎండాకాలం తీసుకుందాం ఒక నిర్ణీత సమయంలో ఒక వస్తువుకు గల విలువను మనం పరిమాణాత్మకంగా అంటే ఒక రూపాయల్లో లేదా ఒక వస్తువులో గాని ఇలా పరిమాణాత్మకంగా వినియోగదారుడికి మనం వివరించే కళను ధర నిర్ణయం అంటాము. ఎందుకు నేను ఈ ధరకు రూ. 100 పెట్టడం జరిగింది అంటే, ఇది ఎండాకాలం కాబట్టి, ఈ వస్తువు ఎండాకాలంలో తక్కువగా దొరుకుతుంది కాబట్టి, అంతేకాకుండా దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి డిమాండ్ ఉన్నప్పుడు మనం అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి కాబట్టి, ఆ డిమాండ్‌ని మనం క్యాచ్ చేసుకునే ఉద్దేశంతో నేను ఇంత డబ్బులు పెట్టడం జరిగింది. సో, ఇది ఎంతకంటే తక్కువగా అయితే నేను నష్టపోయే అవకాశం ఉంది అని వాళ్ళని మనం కన్విన్స్ చేసేందుకు వినియోగదారుని కన్విన్స్ చేసేలాగా అది వివరించే ఒక కళ లేదా ఒక ఆర్ట్ ధర నిర్ణయం అంటే ప్రైసింగ్ అంటాం దాన్ని. సో, ప్రైసింగ్ అనేది ఇష్టానుసారం ఇచ్చేది కాదు. అలాగని ఏమీ తెలియకుండా నిర్ణయించేది కాదు. దానికి ఎంతో స్టడీ చేయాలి. ఏ సమయం ఇప్పుడు ఉదాహరణకు చూడండి కొన్ని వస్తువులు సీజన్‌లో ఎక్కువగా వచ్చేస్తాయి. ధర తగ్గుతుంది. అన్ సీజన్‌కి ఆ వస్తువు కావాలంటే ఎక్కువ ధర పెడితేనే గాని రాదు. అదేంటి? ఒక నిర్ణీతమైన సమయం. ఆ నిర్ణీత సమయంలో ఆ వస్తువుకి మనం ఒక పరిమాణాత్మకంగా ఇచ్చేటటువంటి వాల్యూ మనం విషయాన్ని ధర నిర్ణయం అంటాం. మరి ఈ ధర నిర్ణయము మనం పెట్టేస్తే సరిపోదు. వివరించాలి వినియోగదారుడికి. అలా ధర నిర్ణయం ఉండాలనమాట. ఎందుకు? అవతల వ్యక్తి ఒప్పుకోగలగాలి. అవతల వ్యక్తి ఒప్పుకోగలిగాడంటే మనం పెట్టిన ధరని అతనికి వివరించాము అని అర్థము. రూ. 100 పెట్టాడంటే పర్వాలేదు. ఇప్పుడు ఈ సీజన్‌లో రూ. 100 ఇవ్వవచ్చును. ఎందుకంటే ఆ వస్తువులు దొరికేవి కాదు అని అతడు ఒప్పుకోలు అనేవి జరగాలి. సో, ఒక నిర్ణీత సమయాన ఒక వస్తువుకు గల విలువను పరిమాణాత్మకంగా వినియోగదారుడికి వివరించే కళను మనం ధర నిర్ణయము అని అంటారు. సో, ధర నిర్ణయము మనం ప్రతి వ్యాపార సంస్థ అనేకమైన ఉద్దేశ్యాలతో, అనేకమైన లక్ష్యాలతో ఉంటుంది. మరి ఈ లక్ష్యాన్ని సాధించాలి అంటే ముందుగా ఏం చేయాలంటే ఆ వ్యాపార సంస్థ ఒక ధర నిర్ణయ ఉద్దేశాలని మైండ్‌లో ఫిక్స్ చేసుకోవాలి. అంటే ఈ వస్తువు ద్వారా నాకు అధిక లాభం రావాలి. లేదా ఇంత లాభం రావాలి అని అతను అనుకున్నాడు. ఆ లాభం రావాలి అంటే నేను ఏ ధర దగ్గర ఈ వస్తువుని అమ్ముకుంటే నాకు ఇదొస్తుంది అనేది ఇతను ముందుగా ఊహించుకొని ఆ ధరని నిర్ణయించుకోవాలి. సో, అప్పుడు వ్యాపార సంస్థ తాను పెట్టినటువంటి ఆ లక్ష్యాలేమున్నాయో, ఆ యొక్క ధ్యేయాలేమున్నాయో దాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంది. నువ్వు అత్యధిక లాభార్జన ధ్యేయాన్ని పెట్టుకొని, రూపాయి మాత్రం లాభం వచ్చేటట్లుగా రూ. 100 లాభం రావాలని నువ్వు ధ్యేయం పెట్టుకొని, రూ. 1 లాభం వచ్చేటట్లుగా పెడితే ఎక్కువ డిమాండ్ రావచ్చును. కానీ ఎప్పటికి మనం అక్కడికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డిమాండ్ పడిపోకుండా, అలాగని ధర కూడా విలువ పడిపోకుండా సబువైనటువంటి ధరను నిర్ణయించుకోవాలను ముందుగా చెయ్యాలి. అలాగే ఏ వ్యాపార సంస్థ అయినా ఒకే రకమైన ధర నిర్ణయం ఉద్దేశంతోటి ఉండదు. ఉండకూడదు కూడా. ఎందుకని? ఒక రకమైనటువంటి ధరని మనం ఫిక్స్ చేసేసి అనుకున్నప్పుడు, జస్ట్ అవసరం వచ్చినప్పుడు మళ్ళీ ఏ ధరకి మనం ఫిక్స్ చేస్తే బావుంటుంది? బాగా డిమాండ్ ఉంది. ఆ డిమాండ్‌ని మనం క్యాచ్ చేసుకోవాలంటే ఇగ ఈ ధరని ఇంతకు పెంచితే మనం మార్కెట్‌లో మనకి మన వస్తువుని కొంటారు. ఒక్కసారిగా డిమాండ్ పడిపోదు. ఎందుకంటే మనకు తెలుసు ధర పెంచితే డిమాండ్ తగ్గిపోతుందని. కాబట్టి కొద్దిపాటి ధరని ఎంత మేరకైతే అంటే ప్లాన్ బి, ప్లాన్ ఏ అంటారు కదా! అలా మనం ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బిని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం అవసరం. అప్పుడే ఏదైనా ఒక సంస్థ ఒకే ధర నిర్ణయ ఉద్దేశంతోటి సంతృప్తి చెందదు. ఆల్టర్‌నేటివ్‌గా ఇంకొక ధరని
అవసరమైతే పెంచడానికి, అలాగే ఇంకొక ధరని అవసరమైతే కొంచెం తగ్గించడానికి. ఇవి ఉంటేనే అప్పుడు వాటికి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార సంస్థలు ఎప్పటికప్పుడు తమ యొక్క ధర నిర్ణయ ఉద్దేశ్యాలను బహిర్గతపరచాలి. ఎందుకు ఈ ధరని మనం ఇక్కడ పెట్టడం జరిగింది అనే ఉద్దేశ్యం అవతల వ్యక్తికి తెలియజేసేటట్లుగా మన ధర నిర్ణయం ఉండాలి. సో ఇది ఇలాంటి సీజన్ కాబట్టి మేము ఎంతో దూరం నుంచి ఈ వస్తువును తీసుకొని వచ్చి మీకు అందించగలుగుతున్నాం కాబట్టి ఈ ధరని మేము పెట్టడం లేదా నిర్ణయించడం జరిగింది అనేటటువంటి ఒక ఉద్దేశాన్ని బహిర్గతపరిచేటట్లుగా ఉండాలి. సో చెప్పకనే చెప్పేటట్లు పనిగట్టుకొని మన అందరికీ వెళ్ళి చెప్పవలసిన అవసరం లేదు. కానీ మన ధర నిర్ణయము ఆ రకంగా మన ఉద్దేశం ఏమిటో వినియోగదారుడికి లేదా కొనుగోలు చేసేటువంటి కొనుగోలుదారుడికి తెలిసేటట్లు బహిర్గతపరచాలి. అది దీని అర్థము. అలాగే అవి ధర నిర్ణయ విధానాలను, ధర నిర్ణయ పద్ధతులను ప్రభావితం చేసేటట్లుగా ఉంటాయి. అప్పుడు ఆ ధర నిర్ణయము మనం చేసుకున్న ధర నిర్ణయానికి చేసినటువంటి విధానం కానివ్వండి, అలాగే ఏ రకమైన ధర నిర్ణయ పద్ధతుల్లో మనం ప్రభావితం అయ్యామో ఇవన్నీ ఇక్కడ తెలుస్తాయి. అలాగే ఒక్కసారి నెక్స్ట్ మార్కెటింగ్లో ధర నిర్ణయ పాత్ర యొక్క ప్రాధాన్యతను మనం చెప్పుకోవాల్సి వస్తే, మార్కెటింగ్లో ధర నిర్ణయ పాత్రను మరియు ప్రాధాన్యతను ఈ క్రింది విధంగా వివరించవచ్చు. అంటే మార్కెటింగ్లో ఒక వస్తువుకు ఏ విధమైన ధర నిర్ణయాన్ని చేస్తామో ఆ రోల్ కానివ్వండి, దానికి ఉన్న ఇంపార్టెన్స్ కానివ్వండి, ఈ క్రింది విధంగా వివరించుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమాండ్ నియంత్రణ, దట్ ఈస్ డిమాండ్ కంట్రోల్. ఏమిటది? మార్కెటింగ్లో ధర ఒక సాధనము. మనం ఉత్పత్తి చేసే వస్తువుల యొక్క డిమాండ్ని ధర నియంత్రిస్తుంది. ఆ ధరని బట్టి మనకి ఒక్కసారిగా ఒక చౌకైన ధర అని వినియోగదారుడికి అనిపిస్తే ఎక్కువ డిమాండ్ని సృష్టించుకోవచ్చు. లేదు ఇది చాలా ఎక్కువగా ఉంది ధర అనుకున్నప్పుడు డిమాండ్ తక్కువగా ఉంటుంది. ఈ విధంగా డిమాండ్ని మార్కెటింగ్లో నియంత్రించుకోవడానికి ధర నిర్ణయము ఒక సాధనము అని చెప్పవచ్చు. అంటే ఉత్పత్తి చేసే వస్తువుల యొక్క డిమాండ్ను ధర నియంత్రిస్తూ ఉంటుంది. ఎలా అంటే ఒక వస్తువుకి మనం ఆదరణ పెంచాలి, ఎక్కువ మంది చేత కొనిపించాలి, సో ఎక్కువ మందికి చేరాలి అని అనుకుంటే ఆ వస్తువుకి ధర మనం తగ్గించాలి. అనుకున్నటువంటి ధర కంటే ₹1 ₹2 తగ్గించినప్పుడు వెంటనే ఆ మేరకు వినియోగదారుడు కూడా మన వస్తువుకి కొనడానికే మనం ముందుకు వచ్చి మన వస్తువుకి డిమాండ్ని పెంచుతాడు. ఈ విధంగా వస్తువు యొక్క ఆదరణ పెరగాలి, వస్తువు యొక్క డిమాండ్ పెంచాలి అనుకున్నప్పుడు ఆ వస్తువు యొక్క ధరని కొద్దిపాటిగా తగ్గించుకోవాల్సి ఉంటుంది. మరైతే ఆ వస్తువుకి ఇప్పుడు ధర లేదు అంటే ఆదరణ ఉండకూడదు. ఎందుకని ఆదరణ ఉండకూడదంటే మనం అంత ఉత్పత్తి చేయలేకపోతున్నాం, ఈ సీజన్ అటువంటిది. ఇప్పుడు ఆ వస్తువుకి ఆదరణ లేకుండా కొద్దిపాటి మొత్తంలో కొన్ని చోట్ల మాత్రం అమ్ముకోగలుగుతాము అంటే ఆ వస్తువుకి ఆదరణ తగ్గించాలి. అలా ఆదరణ తగ్గించాలంటే ధరను పెంచాలి. అప్పుడు ధరను పెంచినప్పుడు ఎవరికైతే ఆ ధర దగ్గర కొనుగోలు చేయాలనుకుంటారో వారు మాత్రం ముందుకు వస్తారు. వారి వలనే వస్తువుకి డిమాండ్ ఉంటుంది. తద్వారా ఆదరణ తగ్గిన మనం డిమాండ్ కొద్దిగా అంటే మనం పెంచిన ధర దగ్గర వాళ్ళు కొనుగోలు చేయడానికి సిద్ధపడతారు. కాబట్టి ఆదరణ తగ్గించాలంటే వస్తువు ధర పెంచాలి, ఆదరణ పెంచాలంటే వస్తువు ధరను తగ్గించాలి. ఈ విధంగా ఉత్పత్తిదారుడు తన డిమాండ్ యొక్క నియంత్రణను చేపడతాడనమాట. మరి మన భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలను చూసినప్పుడు అది డెవలపింగ్ కంట్రీ మన భారతదేశం. ఎందుకంటే మనం వెనకబడి ఉన్న దేశం అని అనుకోకుండా చాలా దేశాలను మనం డెవలపింగ్ కంట్రీస్ అంటాము. అటువంటి మన భారతదేశంలో కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశమైనందున ఇక్కడ అభివృద్ధి చెందినటువంటి యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, అమెరికన్ కంట్రీస్ కానివ్వండి, వాటితో పోల్చి చూసినప్పుడు అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చి చూసుకుంటే అక్కడ ద్రవ్యానికి కలిగినటువంటి ఉపాంత విలువ మనకి ఎక్కువగా ఉంటుంది. సో అంటే ద్రవ్యానికి కలిగే ఉపాంత విలువ అంటే ద్రవ్యాన్ని మనం ఒకే వస్తువు మీద ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా ఇంకొక రకమైనటువంటి వస్తువు పైన కూడా మనం ఖర్చు పెట్టి మనం ఎక్కువ ఉపాంత ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మనలాంటి దేశాల్లో ద్రవ్యానికి ఉపాంత విలువ ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక వస్తువు పైన ఖర్చు పెట్టకుండా వేరే వస్తువు ద్వారా కూడా ఖర్చు పెట్టి మనకు ఉన్నటువంటి కోరికను కానీ ప్రయోజనం కానీ తీర్చుకునే ఒక అవకాశం ఇక్కడ ఉపాంత విలువగా చెప్పుకోవచ్చు. సో అది ఎక్కువగా ఉంటుందన్నమాట.
ఇక 2 ఆర్థిక కార్యకలాపాల నియంత్రణ. ఇక్కడ చూడండి, ఆర్థిక కార్యకలాపాల నియంత్రణ అంటే ధర యొక్క ప్రాముఖ్యత, ధర యొక్క విలువ ఏంటి ఇక్కడ? మనం చేసే అంటే సంస్థ చేసేటటువంటి ఆర్థిక కార్యకలాపాలు ఏమున్నాయో వాటిని నియంత్రణ చేసేది కూడా ధరే. కాబట్టి ఆర్థిక కార్యకలాపాల నియంత్రణను మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉత్పత్తి కారకాలు మనకి భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన. అంటే ఇంతే కాకుండా సాంకేతికత అని కూడా మనం అనుకుంటుంటాం అప్పుడప్పుడు. సో భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, వినియోగము ఆ సంస్థ విధించే ధరలపైనే ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఈ యొక్క ఆర్థిక కార్యకలాపాలని ఆ ధర ఎక్కడైతే ఏ ధర దగ్గర అయితే ఒక వస్తువుని ఫిక్స్ చేసుకున్నామో ఆ ధరకు మనం ఆ వ్యక్తికి అంటే వినియోగదారుడికి వస్తువుని అమ్మాలి అంటే మరి ఇక్కడ వినియోగదారుడికి అంతకంటే ఎక్కువ రేటు కొనే ప్రసక్తి లేదు వాడు. కాబట్టి ఆ రేటుకి మనం ఇవ్వగలగాలి అంటే మనం ఇక్కడ ఏం చేస్తాము? ఆర్థిక కార్యకలాపం మన దగ్గర డబ్బు కానివ్వండి, మనం పెట్టే మూలధనం కానివ్వండి, శ్రామికులు కానివ్వండి, భూమిని ఉపయోగాన్ని కానివ్వండి కొంచెం తగ్గించుకుంటాము. అంటే అనవసరమైనటువంటి ఖర్చులను కానీ, అనవసరమైనటువంటి ఆయా భూమి యొక్క వినియోగాన్ని కానివ్వండి, శ్రమ యొక్క వినియోగాన్ని కానీ తగ్గించుకొని మనం ఏదో కొంత ధర దగ్గర ఈ వస్తువు ఉత్పత్తి అయ్యేటట్టు చూసుకుంటాము. తద్వారా ఆ ధరని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాము. అంటే ధర పైన ఆధారపడి మాత్రమే సంస్థ ఈ యొక్క ఉత్పత్తి కారకాలను కూడా మరి ధరని మనం పట్టించుకోకుండా ఇష్టానుసారం ఉత్పత్తి కారకాలను వినియోగించుకుంటూ అంటే అంటే అనుకోకుండా వృధా కూడా అయిపోతాయి. అలాంటి సందర్భాల్లో ధర ఎక్కువ పెట్టేస్తే ఆ ధర దగ్గర మన వినియోగదారుడు కొనడానికి సిద్ధంగా ఉండడు. ఎందుకనంటే అంతకంటే తక్కువ ధరకే మన పోటీ సంస్థలు ఆ వస్తువుని మార్కెట్లో అంటే అందజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ధర పైన ఆధారపడే వాటి యొక్క కారకాల యొక్క వినియోగం అనేది అవసరం ఉంటుంది. సో ధర తక్కువగా ఉన్నప్పుడు మనం వాటిని చాలా తక్కువగానే వినియోగించుకోవాలి. ధర ఎక్కువగా ఉన్నప్పుడు వాటి వినియోగం ఎక్కువగా ఉన్న ఆ మేరకు మనకు మార్జిన్ ప్రాఫిట్ అనేది వస్తుందన్నమాట. అలాగే ఒక సంస్థ నిర్ణయించే ధరలు ఒక సంస్థ యొక్క నిర్ణయమైనటువంటి ధరలు లేదా వస్తువు అమ్మకపు పరిమాణము అంటే వస్తువుని ఎంత అమ్ముతున్నాము అనేటటువంటి దాని పరిమాణము, అలాగే దాని యొక్క ధర ఎంత అనేది వీటిని ఆ సంస్థ యొక్క ఎంత సంపాదిస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది. అంటే సంస్థకి ఎంత ఆదాయం వస్తుంది అనే విషయము ఈ రెండింటిపైన ఆధారపడి ఉంటుంది. నువ్వు సంస్థ యొక్క వస్తువుకి నిర్ణయించే ధర ఎంత, అలాగే ఆ వస్తువు అమ్ముతున్నటువంటి పరిమాణం ఎంత. అంటే 100 రూపాయల దగ్గర 100 వస్తువులు నువ్వు అమ్ముతున్నావంటే 10,000 రూపాయలు నీకు అక్కడ సంపాదించే అవకాశము ఉంటుంది. ఈ విధంగా ఇంకను నువ్వు సంపార్పించాలి అంటే సంపాదించాలి, ఇంకా కూడా ఆర్జించాలి ఇంకా కూడా. అప్పుడు ఏం చేయాలి? ధరను పెంచుకోవడము, ఎట్ ది సేమ్ టైం వస్తువు యొక్క అమ్మకాలను కూడా పెంచుకోవాలి. ఈ విధంగా మరింత లాభార్జన నీకు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఆర్థిక కార్యకలాపాల నియంత్రణ కూడా ఇక్కడ మనకి ధర ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు. తరువాత నిర్ణయ హేతువు. చూడండి, నిర్ణయ హేతువు అంటే కారకం అనమాట. అంటే ఇక్కడ ధర వివిధ మార్కెటింగ్ మరియు ధర నిర్ణయాల కింద పనిచేస్తుంది. అంతేకాకుండా అంటే ఈ ధర ఏంటంటే వివిధ మార్కెటింగ్లలో వివిధ ధరల నిర్ణయానికి పనిచేస్తుంది. మరి ఒక వస్తువుని తిరిగి నవీకరణ చేసామనుకుందాము. మార్కెట్లో ఆల్రెడీ మనం ప్రవేశపెట్టి ఉన్నటువంటి ఒక వస్తువుని కొద్దిపాటి మార్పులతో ఓకే తల్లి, నిర్ణయ హేతు అదే కదా తల్లి. నిర్ణయం అంటే ఇప్పుడు ధర వివిధ మార్కెటింగ్ పరిస్థితులలో వివిధ రకాలుగా నిర్ణయించటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఒక వస్తువు నవీకరణ ప్రతిపాదన. నవీకరణ అంటే ఆల్రెడీ ఉత్పత్తిదారుడు మార్కెట్లో ప్రవేశపెట్టినటువంటి వస్తువునే కొత్త వస్తువుగా తిరిగి అందులో ఏదో కొంత మార్పు, ఇంతకుముందు కూడా అన్నాం కొత్త వస్తువుని మార్కెట్లో ప్రవేశపెట్టే దశలని. అలాంటి ఒక కొత్తగా ఒక వస్తువుని మార్కెట్లో ప్రవేశపెడదాం అనుకున్నాడు ఇతను. అలా నవీకరణ ప్రతిపాదన చేశాడు అనుకున్నాం. దాన్ని పరిశీలించేటప్పుడు తుది వ్యయము అంటే కొత్తగా ఇంకో వస్తువుని పెడుతున్నప్పుడు దానికి అల్టిమేట్గా ఎంత ఖర్చు అయ్యిందో ఆ ఖర్చుకి తగ్గ ధర నేను పెట్టేనా లేదా, ఆ ధర తగ్గించకుండా ధర 100 రూపాయలు ఉండి నా ఖర్చు కూడా 100 రూపాయలు అయిపోతే నాకు లాభం ఏముంది? కాబట్టి ఆ తుది వ్యయాన్ని మనం అంచనా అంటే కొత్త వస్తువుని మార్కెట్లో ప్రవేశపెడుతున్నప్పుడు మనం ఈ ధరని నిర్ణయించుకోవాలి. దాని మీద ఎంత ఖర్చు పెట్టాము, ఆ తుది వ్యయాన్ని మనం ఆ ధరతో పోల్చి చూసుకొని అప్పుడు నవీకరణ మనకి ప్రతిపాదన
యోగ్యమవుతుందా కాదా అనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి. అంటే నేను రూ. 100 ధరకే అమ్మాలి ఆ వస్తువుని. మరి నేను నవీకరణ చేసినప్పుడు అది అయిన ఖర్చు కూడా రూ. 100 అవుతున్నప్పుడు మరి నాకు ఇంకేముంటుంది అందులో లాభం అనేది అని నేను అప్పుడు ఏమనాలి? సో, నవీకరణ నేను ప్రతిపాదన యోగ్యమైనది కాదు. లేదు, రూ. 100 దగ్గర నేను అమ్ముదాం అనుకుంటున్నాను. రూ. 50కే తుది ప్రయోజనం అంటే తుది వ్యయం అయ్యింది. సో, తుది వ్యయం రూ. 50 మనకి అందరి ప్రయోజనం కూడా మనం చూసుకుంటే మనకు ఒక 20, 30 మనకి మధ్యవర్తులకు లాభాలన్నీ పోను మనకు ఒక రూ. 20 ప్రయోజనం ఉంటుంది. అయితే రూ. 100 ధర దగ్గర ఈ వస్తువు నవీకరణ చెయ్యొచ్చు అని అతను డిసైడ్ అవుతాడు. అంటే ఒక వస్తువుని కొత్తగా చిన్న చిన్న మార్పులు చేయడానికి అయిన ఖర్చు, దానికి మనం పెట్టే రేటుకి మధ్య వ్యత్యాసం ఎంత ఉందో చూసుకొని అది మనకి బెస్టా కాదా అనేది. బెస్ట్ కాదు, రూ. 100 ఖర్చు అయిపోతుంది, రూ. 100 కంటే ఎక్కువ అమ్మడానికి వీల్లేదు. అలాంటప్పుడు ఆ నవీకరణ అనే దాన్ని మనం విరమించుకుంటాము. అలా మనం ఏం చేయాలి? ముందుగానే నవీకరణ ప్రతిపాదన యోగ్యమా కాదా అనే విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. తరువాత పోటీని తట్టుకునే ఆయుధము. చూడండి, ధర అనేది ఎదుటి వ్యక్తి మనకి పోటీ ఉన్నాడు అనుకుంటే, ఒక వస్తువు మన వస్తువుకి పోటీ ఉన్నదనుకుంటే ఆ పోటీని తట్టుకోవడానికి మన ధరే ఒక ఆయుధంగా మనకి ఉపయోగపడుతుంది. ఒక వ్యాపార సంస్థ మార్కెట్లో తన వస్తువుని రిలీజ్ చేసింది. అక్కడ ఆల్రెడీ అటువంటి వస్తువులు ఇంకొక సంస్థలు కూడా ఉత్పత్తి చేస్తున్నాయి. సో, మరి వారి నుంచి మన వస్తువుకి పోటీని తట్టుకోవాలి అంటే మనం ధరని ఒక ఆయుధంగా పరిగణించి, అవసరమైతే ఆ ధర ఏ విధంగా తగ్గించి అవతల వ్యక్తిని పడగొట్టాలి అనే ఒక మార్కెటింగ్ వ్యూహాన్ని తయారు చేసుకొని, వాడు రూ. 100 ధర పెట్టాడు, జస్ట్ మనం ఒక రూ. 5 తగ్గించి రూ. 95 దగ్గర అంటే మన లాభాన్ని కొంత తగ్గించుకొని, లేదా ఏదైనా ఒక ఖర్చుని కొంత తగ్గించుకొని రూ. 95 ధర పెట్టగలిగితే వెంటనే మార్కెట్ మన వైపు తిప్పుకోవచ్చు. రూ. 5 మార్జిన్ చాలా ఎక్కువ వినియోగదారుడికి. వెంటనే రూ. 5 మార్జిన్ దగ్గర అటు వినియోగదారులందరూ మన వైపు టర్న్ అయిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే సేమ్ మన క్వాలిటీస్ వాళ్ళ క్వాలిటీస్ ఒకటే. కాబట్టి మనం వస్తువుని వాళ్ళు రూ. 5 తగ్గింపు ఉన్నది కాబట్టి కొనుగోలు చేయడం. అంటే ఇదేంటిది? ధరని పెంచడము తగ్గించడం అనే ఒక వ్యూహంతో మనం పోటీదారుల యొక్క వస్తువుని మనం డిమాండ్ లేకుండా చేయగలుగుతున్నాము. అంతేకాకుండా మనకి వస్తువు యొక్క డిమాండ్ని పెంచుకోగలుగుతున్నాము. ముఖ్యంగా పోటీదారులు అమ్మకపు ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టినప్పుడు ఇక్కడ గమనించండి, మనలాంటి వస్తువుని తయారు చేస్తున్నటువంటి వ్యక్తి అమ్మకపు ప్రోత్సాహాలు ప్రవేశపెట్టాడు. ఏమన్నాడు? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని పెట్టాడు. లేదా ఈ 2 కొంటే మీకు రూ. 50 తగ్గుతుందని అంటాడు. లేదా ఒక వస్తువులోని 50 గ్రాములు ఇంకొక ఎక్కువ ఐటెం పెట్టి మీకు అమ్ముతున్నాను అదే ధరకు అని అనవచ్చు. అంతేకాకుండా డిస్కౌంట్లు ఇవ్వచ్చు, అంతేకాకుండా రిబేట్ ఇవ్వచ్చు, అంతేకాకుండా మీకు ఉచిత అంటే శాంపిల్స్ ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా మన ఎదుటి అమ్మకందారుడు అంటే పోటీ అమ్మకందారుడు మన వస్తువుకి పోటీని కలుగు చేస్తున్నాడు అనేక రకాల ప్రోత్సాహకాలను పెట్టి. మరి అలాంటి పరిస్థితుల్లో మన వస్తువు యొక్క వినియోగదారులందరూ అటువైపు మళ్ళీపోయే అవకాశం ఉంటుంది. అంటే మార్కెట్లో మన వాటా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా అవతల వ్యక్తి కూడా ఉత్పత్తి యొక్క అంటే అమ్మక ప్రోత్సాహకాలు పెడితే సేల్స్ ప్రమోషన్స్ అంటాము. అప్పుడు మనం కూడా మన మన మార్కెట్లో మన వాటా రేటు పడిపోకుండా ఉండడానికి మనం ఏం చేస్తాం? కొంచెం ధరను తగ్గించి ధరను ఒక ఆయుధంగా మనం వాడుకుంటాము. అంటే వాళ్ళకి ఉన్నటువంటి డిమాండు, మనకున్నటువంటి డిమాండు, వీలైతే మన డిమాండు ఇంకా ఎక్కువ పెరగాలి అన్నా వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రవేశపెట్టేశారు. ఆషాఢం ఆఫర్ అంటాడు. రేపు ఆషాఢం వస్తుంది, ఆషాఢం ఆఫర్ అని చెప్పి పాతవన్నీ వస్తువులు ఏమైనా తీసుకొచ్చి ఇగో 1+1 అని ఆఫర్ అంటాడు. అలాగే మీరు రెండు వస్తువులు కొంటే 10% డిస్కౌంట్ అంటాడు, లేదా 30% డిస్కౌంట్ అంటాడు, 50%, ఇలాగా రకరకాల ఆఫర్స్ రేపు ఆషాఢంలో మనకు గమనిస్తాం. ఇవన్నీ ఒక వ్యక్తి మనకు అలాంటి రకమైనటువంటి, ఇప్పుడు చూడండి, చందన వారు ఇంత ఆఫర్ పెట్టారు, బొమ్మన వారు ఇంత ఆఫర్ పెట్టారు, వెంటనే మరొకరు కేఎల్, మరొకరు అలాగే షాపింగ్ మాల్, ఇలా అందరికీ కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది. వీళ్ళందరూ ఏం చేయాలి? వాడు ఏ ఆఫర్ పెట్టాడు చూసుకొని మనం ఎటువంటి ఆఫర్ పెడితే మనకి ధరని తగ్గిస్తే బాగుంటుంది. ఇలా ప్రతి ఒక్కరూ కూడా. అలాగే బంగారం చూడండి, బంగారు ఆభరణాల దగ్గరికి వచ్చినప్పుడు ఆషాఢంలో ఆఫర్లు, బంగారం ఆఫర్స్, నగలు, ఒక లలిత జ్యువెలర్స్ అని, ఒక ఖజానా జ్యువెలర్స్ అని, ఒక మలబార్ గోల్డ్ అని,
వీళ్ళందరూ రకరకాల ఉత్పత్తిదారులు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు? ఎదుటి వ్యక్తి వ్యూహంతో పాటు వీళ్ళు కూడా ఒక వ్యూహాన్ని ప్రవేశపెట్టి ఈ ధరని అదే పోటీని తట్టుకునే ఆయుధము అని చెప్పొచ్చు. ఇప్పుడు 4వ పాయింట్ చెప్తున్నాను. ఇది పోటీని తట్టుకోవడానికి ఒక ఆయుధము అని చెప్పొచ్చును. తరువాత లాభదాయకతకు కొలమానము. ధర ఎప్పుడూ కూడా నీకు ఎంత ధర లాభం వస్తుంది అనే దాన్ని కొలిచి చూడడానికి లాభము అదే ధర ఒక కొలమానంగా చెప్పవచ్చు. ఎందుకని? నువ్వు ఒక సంవత్సరంలో ధరలో హెచ్చుతగ్గులు ఏమీ లేకుండా ఒకే ధర దగ్గర స్థిరంగా అమ్మకాలు చేసుకుంటూ వెళ్ళిపోయావు. డెఫినెట్గా నీకు ఇంత లాభం వస్తుందని నువ్వు అంచనా వేసుకోవచ్చు. ఎందుకని? మనం అదే ధర దగ్గర అమ్ముకుంటూ వెళ్ళాం. వీలైతే ఇంకా అమ్మకాలు పెంచుకున్నాము. కాబట్టి లాభదాయకత పెరుగుతుందే కానీ తగ్గదు అని ఒక ఎజ్యూమ్ చేసుకోవచ్చు. నువ్వంటే ఇక్కడ ఉత్పత్తిదారుడు. కాబట్టి ధర మనకి లాభదాయకతకు ఒక కొలమానాన్ని ఇస్తుంది. లాభం పెంచుకోవాలి, ధరను పెంచుకోవాలి. లాభం తగ్గించుకోవాలి, ధరను తగ్గించుకోవాలి. ఈ విధంగా మనం అంటే అమ్మకాలు పెరిగితే మళ్ళీ కొంచెం మన లాభాన్ని కొద్దిగా అంటే స్థిరంగా ఉంచుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ధరలలో ఏర్పడే స్వల్ప మార్పులు లాభదాయకతను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. చూడండి, ధరలలో ఏర్పడే స్వల్ప మార్పులు లాభదాయకతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎందువలన? నువ్వు లాభాన్ని ఎప్పుడు అంటే నువ్వు ధరని ఎప్పుడు స్థిరంగా ఉంచకుండా కాస్త తగ్గించడము కాస్త పెంచడము చేసావు. సో ఆ సంవత్సర కాలంలో లేదా ఆ సీజన్లో నీ లాభదాయకం మీద ఆ విషయం చాలా ప్రభావితం చూపిస్తుంది. అందుకని వీళ్ళు చాలా ఏం చేస్తారంటే అనేక రకాల మార్కెటింగ్ వ్యూహాలతోటి ముందుకు వెళ్ళి మరీ నష్టాల పాలైతే అవ్వకుండా మన వస్తువులు అయితే అమ్ముడు కాకుండా ఉండకుండా మనం ప్లాన్ చేసుకుంటూ చేస్తాము. అన్ని పరిస్థితులు సక్రమంగా ఉన్నప్పుడు ఒక సంస్థ వస్తువు ధరలలో జరిగే హెచ్చుతగ్గులు ఆ సంస్థ యొక్క లాభదాయకతలో హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. అన్నీ అంటే మిగతా ప్రాబిలిటీస్ ఏవేవైతే ఉన్నాయో మిగతా అంశాలన్నీ కూడా స్థిరంగా ఉండి ధర మాత్రం అమ్మకాలు మాత్రమే ఫ్లక్చుయేషన్స్ అవుతాయి. అప్పుడు ధరలో కలిగే హెచ్చుతగ్గులు సంస్థ యొక్క లాభదాయకతలో హెచ్చుతగ్గులు కూడా దారితీస్తాయని చెప్పవచ్చును. అదే లాభదాయకతకు కొలమానంగా చెప్తాము. అంటే ధరలో నువ్వు హెచ్చుతగ్గులు చేస్తున్నావు, ఇక పెంచుతున్నావు. అట్ ది సేమ్ టైము అమ్మకాలు స్థిరంగా ఉన్నాయనుకుంటే లాభదాయకత కూడా పెరుగుతుంది. కాబట్టి ఇది సంస్థ వస్తువు యొక్క ధరలలో జరిగే హెచ్చుతగ్గులు ఆ లాభం వచ్చేటటువంటి వాటిలో కూడా హెచ్చుతగ్గులకు దారితీస్తుందని చెప్పవచ్చు. ఒకసారి చూద్దాము, మరి ఎవరైనా వచ్చారేమో. ఓకే, లీడర్స్ ఒక్కసారి చూడండి. ఈరోజు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది వచ్చేటట్టు మళ్ళీ చేయండి. అందరికి ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మళ్ళీ. ఇక తరువాత మనం వ్యాపార సంస్థలు, ఇవి 5 పాయింట్లు. ఈ 5 పాయింట్లు కూడా వస్తువు యొక్క మార్కెటింగ్లో ధర నిర్ణయానికి ఉండే ప్రాధాన్యత ఏమిటి అనేది చెప్పాం. మరొకసారి వచ్చి డిమాండ్ నియంత్రణ అని, ఆర్థిక కార్యకలాపాల నియంత్రణ అని, నిర్ణయ హేతువు అని, పోటీని తట్టుకునే ఒక ఆయుధము అని, అలాగే లాభదాయకతకు ఒక కొలమానము అని ఇప్పుడు మనం 5 పాయింట్లను చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు వ్యాపార సంస్థలకు మనం ధర యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది అనేది ఇందాక మార్కెటింగ్లో అనుకున్నాము. ఇప్పుడు వ్యాపార సంస్థలకు ఒక వస్తువు విలువకు మార్పిడి వినియోగదారులు చెల్లించే ద్రవ్యమును బట్టి ఆ ప్రక్రియని ధర అని అంటాము. అంటే ఒక వస్తువు ఏ విలువ దగ్గర వినియోగదారుడికి మార్పిడి జరిగిందో, ఏ విలువ దగ్గర వినియోగదారుడు కొంత మొత్తాన్ని ఇక్కడ చెల్లించాడో ఆ విలువని ఆ ద్రవ్యాన్ని మనం ధర అని చెప్పవచ్చు. అంటే 100 రూపాయల దగ్గర ఒక వ్యక్తి ఒక వస్తువుని కొనడానికి సిద్ధపడ్డాడు. అలా చాలామంది సిద్ధపడ్డారు. 100 రూపాయలు పెట్టి ఆ వస్తువుని ఇంటికి తీసుకుని వెళ్ళడానికి ముందుకు వచ్చారు. సో వినియోగదారుడు చెల్లించే ఆ 100 రూపాయల ద్రవ్యాన్ని మనం ధర అని అంటామన్నమాట. అంటే ఏ ధర దగ్గర వస్తువు యొక్క విలువను పొందడానికి వినియోగదారుడు ముందుకు వచ్చాడో, మార్పిడి చేసుకోవడానికి ముందుకు వచ్చాడో ఆ ద్రవ్యాన్ని ధర అంటామన్నమాట. ఇక ఇది వస్తువు దానితో పాటు లభించే సేవల సముదాయాన్ని కూడా మనం పొందడానికి మార్పిడిగా అవసరమయ్యే విలువనే ధర అనవచ్చు. మరి ఇందాక చెప్పినట్లు ఒక వస్తువే కాదు, సేవలు కూడా ఉంటాయి. వస్తువుతో కూడిన సేవలను కూడా మనం పొందడానికి మనం మార్పిడిగా కొంత మొత్తాన్ని కొంత విలువను మనం చేరిస్తే ఆ ద్రవ్యాన్ని మనం ధర అని చెప్పవచ్చు. అంటే ధర అంటే ఏంటి? ఫలానా వస్తువు యొక్క విలువ దగ్గర నువ్వు ఫలానా ద్రవ్యాన్ని ఇవ్వడానికి నువ్వు ముందుకు వస్తే ఆ ద్రవ్యపు విలువని ధరగా చెప్పవచ్చు.
ఇక నెక్స్ట్ ధర యొక్క నిర్ణయ లక్ష్యాలను మనం క్రింది విధంగా నిర్వచించవచ్చు. అత్యధిక లాభార్జన. చూడండి, ధర యొక్క నిర్ణయము ఎలాంటి లక్ష్యాలను పెట్టుకొని ఉంటుందంటే, ధరను మనం నిర్ణయించామంటే మన లక్ష్యం ఏమిటంటే అత్యధిక లాభార్జన. సో ఎవరైనా సరే మరీ నష్టపోయే విధంగా చాలా తక్కువ నష్టానికే లాభానికి ఎవరు కూడా వస్తువును అమ్ముకోరు. కాబట్టి అత్యధిక లాభార్జనే ఏ వ్యాపార సంస్థకైనా ప్రథమ లక్ష్యము లేదా ధ్యేయము అని కూడా మనం చెప్పవచ్చును. కాబట్టి సాధారణంగా వాణిజ్యపరమైనటువంటి ఏ సంస్థకైనా లాభార్జన ఏ ముఖ్య ఉద్దేశం అవుతుంది. ఎట్లాంటి వాణిజ్యపరమైన సంస్థకైనా, వాణిజ్యపరమైన అంటే వస్తువులు కొనడం అమ్మడం చేసే ప్రతి సంస్థకి లాభము ముఖ్యంగా ఎక్కువగా రావాలనుకోవడం అదే ఉద్దేశం అవుతుంది. మరి ఇవ్వబడినటువంటి మార్కెటింగ్ పరిస్థితులలో యాజమాన్యం వారు, అంటే ఏ పరిస్థితులు అయితే మనకు మార్కెటింగ్ పరిస్థితులు ఉన్నాయో మన వస్తువుని ప్రవేశపెట్టడానికి, అలాంటి పరిస్థితుల్లో యాజమాన్యం వారు అంటే ఇక్కడ ఉత్పత్తిదారుడు ధర ద్వారా అత్యధిక లాభార్జన ప్రయత్నం చేయటే దీని ఉద్దేశము. అంటే ఏ ధర దగ్గర ఎక్కువ లాభార్జన వస్తుందో అలాంటి లాభార్జన కొరకు ఆ వస్తువుకి ఆ ధరను నిర్ణయించాలని అతడు ప్రయత్నం చేస్తాడు. అది ఇక్కడ అత్యధిక లాభార్జన అనేటటువంటి ఒక లక్ష్యము. సో ధరను పెట్టామంటే ఎవరైనా సరే ఎంతో కొంత వస్తే చాలు అని అనుకోడు. ముందైతే కొంత లాభమే రావాలి, అది కూడా ఎక్కువ రావాలని అనుకుంటాడు. అది ధరను నిర్ణయించడానికి ఉండే ప్రధానమైనటువంటి లక్షణం అన్నమాట. ఆ తరువాత ఇంకో లక్షణం ఏంటంటే లక్ష్యము. మరొకసారి చూద్దాము, ఎవరైనా స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారేమో. ఓకే, రైట్. పెట్టుబడిపై రాబడిని సాధించుట. చూడండి, ఇక్కడ పెట్టుబడిపై రాబడిని సాధించటం అంటే చాలా సంస్థలు పెట్టుబడిని పెట్టి తద్వారా అమ్మకాలు చేస్తూ నిర్ణీతమైనటువంటి లాభ శాతాన్ని మాత్రమే పొందుతాయి. మరి పెట్టిన పెట్టుబడికి మనం కనీసము ఇంత ఇంత మేరకు మనకు లాభం అనేది రాకపోతే పెట్టిన పెట్టుబడి ఇంకెక్కడో దాచుకుంటే బ్యాంకులో దాచుకుంటే ఒక 5% వడ్డీ వస్తుందేమో కదా, బయట ఎక్కడ ఇస్తే 2%, మరి ₹2 వడ్డీ వస్తుందేమో. ఈ విధంగా యజమాని తాను పెట్టిన పెట్టుబడికి కనీసము ఎంతవరకు ఆశిస్తామో ఆ లాభ శాతం అనేది పొందాలని చూస్తారనమాట. మరి ఈ పద్ధతిలో పెట్టుబడిపై అమ్మకందారులు ఆశించే లాభాన్ని మనం అమ్మకము ధర అంటాము. ఆ అమ్మకం ధరకే ఈ ధర అనేది కలపాలి. అంటే ఏంటి, ఇక్కడ మనం పెట్టిన పెట్టుబడి పైన ఎంత లాభాన్ని ఆశిస్తున్నామో చూసి ఆ పెట్టుబడి ఆశించిన లాభము ఈ రెండూ కలిపితే మన అమ్మకం ధర అవ్వాలి. సో నేను ₹75 ఖర్చు పెట్టాను, ₹25 లాభం అనుకున్నాను. సో ₹100 అమ్మకం ధరగా నిర్ణయించుకుంటాను. ఈ విధంగా మనం పెట్టిన పెట్టుబడి పైన అమ్మకందారులు ఆశించే లాభాన్ని కలుపుకొని అమ్మకం ధరని నిర్ణయించడం అనేది జరుగుతుంది. అప్పుడే మనం పెట్టిన పెట్టుబడిపై రాబడిని సాధించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా ఎవరైనా సరే చూడండి, ఒక ₹2 వడ్డీకి నేను ఈ డబ్బులు కనుక మార్కెట్లో ఇచ్చుకుని ఉంటే మనం ఏ రకమైన వ్యాపారం చేయకుండా ₹2 వడ్డీ చొప్పున ₹100 ఇస్తే ₹2 వడ్డీ వస్తుంది. అదే మార్కెట్లో చాలా తక్కువ ఇంకా బ్యాంకుల్లో వేస్తే ఈ విధంగా కూడా కనీసం నాకు వస్తే బాగుంటుందని. అయితే ఇది ఎంత అనేది వాళ్ళు పెట్టే పెట్టుబడిని బట్టి ఇక్కడ ₹2 కావాలా, ₹3 కావాలా అనే నిర్ణయం అనేది జరుగుతుంది. మరి ఈ లక్ష్యాన్ని సంస్థలు పరిశ్రమలో ప్రముఖ స్థానం ఉన్నప్పుడు, ఇక్కడ గమనించండి, సంస్థలు టాప్ మోస్ట్ ప్రియారిటీలు ఉన్నాయి, మన సంస్థే టాప్గా ఉన్నది. అలాంటి పరిశ్రమలో మనం ప్రముఖ స్థానంగా ఉన్నప్పుడు ఈ లక్ష్యం డెఫినెట్గా ఎక్కువగా ఉంటుంది. అంటే కొత్త వస్తువును తక్కువ ధరకు పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేయాలనుకున్నప్పుడు అలాంటి ఒక ధర నిర్ణయిస్తాడు. అంటే ఒక ₹100 దగ్గర ఒక ₹90 పెట్టి కొత్త వస్తువుని అలాంటి తక్కువ ధరకే ఎక్కువ సంఖ్యలో మార్కెట్లో రిలీజ్ చేస్తే డెఫినెట్గా అతడు ఆశించిన లాభాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇలా ఎంత ఎక్కువ ఆ ధర దగ్గర వస్తువులను ఉత్పత్తి చేయాలనే నిర్ణయమే ఇక్కడ పెట్టుబడిపై రాబడిని సాధించడం అనే దాన్ని చెప్పవచ్చు. ఇక మూడవది, ఇక్కడ చూడండి, మూడవ రకమైనటువంటి ఇది మార్కెట్ వాటాను నిర్ణయించుట. సో మార్కెట్లో ఒక 100% ఒక నలుగురు కలిసి పంచుకుంటున్నారు అనుకుందాం, నలుగురు ఉత్పత్తిదారులు. సో నలుగురు ఉత్పత్తిదారులు మార్కెట్లో ఒకే రకమైనటువంటి వస్తువునితో మార్కెట్లో వ్యాపారం చేస్తూ మార్కెట్లో సమానమైనటువంటి వాటాను పొందారు అనుకుందాం. ఒకడు 25%, ఒకడు 25%, మరొకటి 25%, మరొకటి 25%. కానీ తర్వాత వారిలో హెచ్చుతగ్గులు ఉంటాయి. కొత్తగా మరొక వస్తువు ఏ అనేవాడు ప్రవేశపెట్టినప్పుడు వెంటనే
30% మార్కెట్ వాటా వాడికే వచ్చేస్తుంది, మరొకడికి 20%. అంటే మరొకడికి యొక్క 5% వాటాని మార్కెట్లో ఆ ఏ అనేవాడు పొందాడు. బీకి ఇప్పుడు 20% వాటే ఉంది, 30% వాటా వాడిది. తర్వాత ఇంకా వాడికి 35% వెళ్ళిపోయింది. వెంటనే సి అనేవాడి దగ్గర నుంచి ఇంకొక 5% మార్కెట్ వాటా వాడి వస్తువుకే వెళ్ళిపోయింది. ఈ విధంగా మార్కెట్లో వాటా ఎక్కువ భాగం మనకే కావాలి అనుకున్నప్పుడు అందుకు అనుగుణంగా నేను ఒక ధరని పెట్టుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. సో ఏ ధర దగ్గర మార్కెటింగ్లో వాటా నాకే వస్తుంది ఎక్కువ భాగము అని అనుకుంటే ఆ ధరని ప్రాతిపదికగా తీసుకొని ఆశించినటువంటి మార్కెట్లో వాటాను సాధించడానికి సంస్థలు ప్రయత్నం చేస్తాయి. సో 50% వాటా నాదే అయి ఉండాలి, మిగతావన్నీ కలిసి 50% తీసుకోమనండి అని అన్నప్పుడు ఆ 50% మార్కెట్ వాటాను నువ్వు పొందాలి అంటే నువ్వు ధరని ఒక ప్రామాణికంగా తీసుకొని ఆ వాటాని పొందడానికి ప్రయత్నం చేయాలి. ఈ సంస్థలకు మార్కెట్లో వాటాను పెంపొందించుకుంటే ముఖ్య ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఆ ధర నిర్ణయ లక్ష్యం అనేది నీకు మార్కెట్లో ఎంత శాతం వాటాని ఉంటుంది. ఇప్పుడు చూడండి, చాలా మటుకు మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఒక్కొక్క సందర్భంలో మనకి నెట్వర్క్ ఏది ఇంటర్నెట్ మొబైల్ నెట్వర్క్ చూద్దాం. ఇంటర్నెట్ మొబైల్ నెట్వర్క్ చూసినప్పుడు ఒక టైంలో జియో ఎక్కువ భాగం ఆక్రమించుకుంటుంది ఒక సందర్భంలో చూసినప్పుడు. ఒక సందర్భంలో తీసినప్పుడు ఎయిర్టెల్ ఎక్కువ తీసుకుని ఉండొచ్చు. అంటే కాస్త ఎక్కువగా జియో నెట్వర్క్ తీసుకుంటే అంతానికి మించి కొంచెం తక్కువగా మార్కెట్ని ఎయిర్టెల్ ఆక్రమించుకుంటుంది. ఇంకా మిగతా ఏవి కూడా అంత ఎక్కువగా ఉండవు, అంటే తక్కువగానే ఉంటాయి. సో 100% మార్కెట్ వాటా అనుకుంటే అందులో 50% ఎయిర్టెల్ అనుకుంటే 70% సారీ ఇంకొక 50% జియో, లేదా 70% జియో అనుకుంటే 50% ఇంకొక 20% మిగతా అన్నీ కలిపి అనుకుంటే, ఈ విధంగా మార్కెట్లో వాటాను నిర్ణయించడానికి కూడా ధర నిర్ణయమే మనకి లక్ష్యం అయి ఉంటుంది. తరువాత ధరను నిలకడగా ఉంచడము. ఇక్కడ చూడండి, ధరను ఎల్లప్పుడూ కూడా ఫ్లక్చుయేషన్స్ లేకుండా వినియోగదారుడికి ఏ రకమైన ధరను మైండ్లో ఫిక్స్ అయిపోయి అదే ధరకు అలాగే చాలా కాలం పాటు మనం ఫ్లక్చుయేషన్స్ లేకుండా ధరను నిలకడగా మార్కెట్లో ఉంచడం కూడా చాలా ఇంపార్టెంట్. మరి ధరను నిలకడగా ఉంచడం అనేది ఈ లక్ష్యం గల సంస్థలు వస్తువులను డిమాండ్ తగ్గుతున్న కాలంలో ధరల యొక్క పోటీ ఆధారంగా ఏర్పడే యుద్ధం అంటే ఇక్కడ ఏం లేదు, కట్ త్రోట్ కాంపిటీషన్ అంటారు. గొంతుకలు కోసుకునే పోటీ. గొంతుకలు అంటే ఎవరు? మనలాంటి వస్తువునే ఎదుటివాడు మనం తగ్గించేస్తే వాడు కూడా చచ్చిన తగ్గించాలి. సో మనం అందుకని అందరూ కూడా ఒప్పందానికి వచ్చి, ఇప్పుడు చూడండి మార్కెట్లో అందరూ ఒక ఎయిర్టెల్ ₹399 56 రోజులు, జియో కూడా ₹399 56 రోజులు, 1.5 GB ఏదో ఫ్రీగా ఇవ్వడము. ఇవన్నీ ఏంటి, అందరూ అదే రేటు. ఒకరికొకరు గొంతుకులు కోసుకుని పోటీ అనేది ఉంటే ఒకవేళ తగ్గించేసాడు అనుకుందాం, వెంటనే ఇవతలవాడు తగ్గించాలి. మళ్ళీ దానివల్ల అవతలవాడికి నష్టం అవుతుంది, ఇవతలవాడికి నష్టం అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఏదో ఒక ధర దగ్గర నిలకడగా ఉంచుకొని వారికి మనకి కూడా ఏ రకమైనటువంటి మనం నష్టాన్ని ఎదుర్కొందాం ఉద్దేశంతో తగ్గిస్తే అవతలవాడు తగ్గించకపోతే, కాబట్టి మనకి ఎక్కువ మంది వచ్చేస్తారు అనుకోలేము ఒక్కోసారి. ఎందుకంటే ఎందుకో తక్కువగా తగ్గించాడు, ఆ మాత్రం దానికి ఈ నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ ఎందుకు వెళ్ళిపోవాలి, మళ్ళీ 2 రోజులు పోతే వాడు అక్కడికి వెళ్ళగానే మళ్ళీ తగ్గించేస్తారు, మళ్ళీ నేను ఇక్కడికి రావాలి కదా అని కొంతమంది అటు మరలరు. అలాంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఇవి ఆ ధరల పోటీ ఆధారంగా ఏర్పడే యుద్ధాలను నివారించడానికి ప్రయత్నం చేయాలి. ఎలా? ధరను నిలకడగా ఉంచి. అలాగే ద్రవ్యోల్బణ కాలంలో మనకు తెలుసు, ద్రవ్యోల్బణ కాలము అంటే డబ్బు విలువ పడిపోతుంది, ఆ వస్తువు యొక్క ధరలు పెరిగిపోతాయి. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ధరలను ఒక స్థాయి దాటకుండా ఉంచడానికి మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇటువంటి ఆర్థిక మాంద్య పరిస్థితులలో ధరలను ఒక స్థాయి క్రిందకి తగ్గకుండా చేయడానికి ఎప్పుడు చూసుకుంటాయి. ఆర్థిక మాంద్యం అంటే తెలుసు మనకి, డబ్బు విలువ పడిపోతుంది, ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి, ప్లస్ వస్తువు యొక్క ధరలు పెరిగిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇంతకుముందు ₹1 వచ్చే వస్తువు ఇప్పుడు ₹5 పెట్టినా రాకపోవచ్చు, డబ్బు విలువ పడిపోవడం వల్ల. కాబట్టి ఈ విధమైన పరిస్థితులు తలెత్తినప్పుడు చాలా జాగ్రత్తగా ధరను నిలకడగా ఉంచుకుంటూ ముందుకి వెళ్ళడానికి, మార్కెట్ వాటాని తీసుకోవడానికి సంస్థలు ప్రయత్నిస్తూ ఉంటాయి. అలాగే పోటీని ఎదుర్కోవడము. చూడండి మరొక 5వ పాయింట్, పోటీని ఎదుర్కోవడం. చూడండి, ఇక్కడ ధరను నిర్ణయించడం అనేది పోటీని ఎదుర్కోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ధరను ఎదుటి వ్యక్తి నుంచి మనకు వచ్చేటటువంటి ఎదుటి వస్తువు నుంచి మన వస్తువుకి వచ్చే పోటీని తట్టుకోవడానికి, లేదా ఆ పోటీని వీలైనంత మంది తగ్గించుకోవడానికి, నివారించడానికి కొన్ని సంస్థలు
ఈ రకంగా నిర్ణయించుకుంటాయి. ఏం చేస్తాయంటే అవి ధరలకు నాయకత్వం ఉన్న పరిశ్రమలలో ఎక్కువ సంస్థలు సాధారణంగా నాయకుడు నిర్ణయించిన ధరలనే అనుసరిస్తాయి. దీని అర్థం ఏమిటంటే చూడండి, ఒక నాయకత్వ అంటే మనం ఇది మీరు బీఓఎంలో కూడా నేర్చుకుంటారు ఇంతకుముందు. ఒక పరిశ్రమలో టాప్ ఎవరో అతడు ఏ ధర నిర్ణయించాలో అతనికే ఇచ్చేస్తారు. ఒక 5 పరిశ్రమలో 5 రకాల సంస్థలు ఉన్నాయనుకుందాం. 5 సంస్థలు కలిసి ఒక వ్యక్తికి ఇచ్చేస్తారు. ఇప్పుడు చూడండి, ఎయిర్టెల్, జియో, ఐడియా, టాటా, అలాగే ఎయిర్సెల్, ఇలా ఒక 5 పరిశ్రమలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా జియో అనేవాడికి ధరను నిర్ణయించే ఒక అవకాశాన్ని ఇచ్చారనుకుందాం. జియో ఏం చేస్తుంది, ఇక ₹399 పెట్టాను, 56 రోజులు, 1.5 GB అని ఇలా చేద్దామని అది చెప్తే, సో ఆ నాయకత్వంలో ఆ ధర ఏ విధంగా ఉందో చూసుకొని మిగతా వాళ్ళందరూ అలాగే ఫాలో అయిపోతారు. ఆ విధంగా ధరలకు నాయకత్వం ఉన్నటువంటి పరిశ్రమ అంటే ఎక్కడిది, ధరలకు పోటీ ఉన్నటువంటి పరిశ్రమలు కాదు, ధరలకు నాయకత్వము. ధరలకు నాయకత్వం అనగా ఒక నాయకుడిగా ఒక వ్యక్తిని మనం ఎన్నుకుంటే ఆ నాయకుడు పెట్టిన ధరనే ఆ పరిశ్రమలో ఉండే మిగతా సంస్థలు కూడా అనుసరిస్తాయి. దాన్ని ధరలకు నాయకత్వం ఉన్న పరిశ్రమలు అంటారు. మరి అలాంటి ధరలకు నాయకత్వం ఉన్న పరిశ్రమల్లో ఎక్కువ సంస్థలు ఏం చేస్తాయి, ఆ నాయకుడిగా ఎవరు ఎన్నుకున్నామో ఆ వ్యక్తి పెట్టిన ధరనే వీళ్ళందరూ అనుసరిస్తాయి. అది మరి అన్ని లాభదాయక సంస్థలు మరియు లాభేతర సంస్థలు అంటే లాభం కోసం కాకుండా పనిచేసే సంస్థలు తమ వస్తు సేవలకు తగిన ధరను నిర్ణయించుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటాయి. ఆ నాయకుడు పెట్టినట్లువే పెట్టాలా, లేదా నేనేమైనా మార్చుకోవాలా, మార్చుకుంటే నాకేమో గిరాకీ ఉంటుందా, లేదా నేను నష్టాలు పాలవుతానా, ఇలా ఇలా నిర్ణయించడంలో అనేక సమస్యలను ఎదుర్కోవడం జరుగుతాయి. పోటీదారుల యొక్క వస్తువులతో మనం పోల్చుకుంటూ వినియోగదారుడికి ఒకానొక వస్తువు ధర దగ్గర దాన్ని అందజేయడము చేస్తుంది. ఇక ద్రవ్య యూనిట్ల రూపంలో వస్తువు లేదా సేవ విలువ తెలియజేసేదే మనం ధర అనుకోవచ్చు. ఇక్కడ గమనించండి, ఏదైతే ద్రవ్యం విలువలో ఒక వస్తువుకి మనం చెప్తే దాన్నే ధర అంటాము. ఒక వస్తువుని మరియు ఇతర సేవలను కొనుగోలు చేయడానికి అవసరమయ్యే ద్రవ్యాన్ని ధర అని చెప్పుకోవచ్చు. ఇటీవల జరిగిన ఎన్నో పరిశోధనలలో ఎన్నో కంపెనీలు వస్తువు తర్వాత ధరకు ముఖ్యమైన కారకంగా పేర్కొన్నాయి. ఎందుకంటే ముందు మనకు తెలుసు 4 P's మార్కెటింగ్ మిక్స్లో వస్తువు, ప్రొడక్ట్, ప్రైస్, నెక్స్ట్. కాబట్టి సంస్థల విజయము లేదా అపజయాలు ఆ వస్తువు పైన దానికి పెట్టిన ధర పైన ఆధారపడి ఉంటాయని వారి అభిప్రాయం. మరి వ్యాపార సంస్థలకు ధర ప్రాముఖ్యత ఈ క్రింది విధంగా చెప్పుకోవచ్చు. ఏ విధంగా ధర ప్రాముఖ్యత ఉంటుందో, డిమాండ్ నియంత్రణ, ఇందాక కూడా చెప్పాం. మార్కెటింగ్ యొక్క నిర్వహణ, ఆ వస్తువుకు ఉండే ధర ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. ఆ వస్తువు యొక్క డిమాండ్ని అంటే నియంత్రించాలంటే ధరలో హెచ్చుతగ్గులు కానీ చేయొచ్చును. మరి భారతదేశం నుండి అభివృద్ధి చెందిన దేశాల్లో ధర డిమాండ్ నియంత్రణలో ఉంచడానికి ఒక ప్రత్యేక సాధనంగా పనిచేస్తుంది. ఎందుకంటే డిమాండ్ని నియంత్రించాలంటే ధరను పెంచాలి, లేదా డిమాండ్ని పెంచాలనుకుంటే ధరను తగ్గించుకోవాలి. ఈ విధంగా ఒక ప్రత్యేక సాధనంగా ఇది పనిచేస్తుంది. మరి పెరుగుతున్న వస్తువుల యొక్క డిమాండ్కు సరిహద్దులు ట్యాక్ను నిర్ణయించాలంటే ఈ ధరే తోడ్పడుతుంది. అంటే ఎక్కడో ఒక అంటే ఫిక్స్డ్ ఒక రేటు పెట్టేసి ఆ రేటును అంతకన్నా మనం పెట్టడానికి లేదు అనుకుంటే అది ఒక సరిహద్దు రేఖగా నిర్ణయించుకుంటే ఈ యొక్క ధర మనకు అవకాశాన్ని కలుగజేస్తుంది. తర్వాత పోటీ సాధనము. ఇక్కడ చూడండి, ఒక కంపెనీ తమ పోటీదారులకు తమ మార్కెట్లో మనం కోల్పోయినట్లయితే, అంటే నేను 50-50గా ఉన్నటువంటి మార్కెట్ని అవతల వ్యక్తికి ఒక 25% కోల్పోయాను. వాడు 75% మార్కెట్ వాటా వాడే పొందుతున్నాడు, నేను 25%కి వచ్చేసాను. మరి అలాంటి సందర్భాల్లో ధరలో తగ్గింపు కానీ, ధర స్వరూపంలో తగిన మార్పులు కానీ, మరి ఇంకో కొన్ని వ్యూహాత్మక చర్యలు కానీ నువ్వు తీసుకోకపోతే పోటీదారుల వ్యూహాలను మనం విజయవంతంగా ఎదుర్కోలేము. కాబట్టి మనం వాళ్ళని ఎదుర్కోగలగాలంటే మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు పోటీదారులకు తగినట్లుగా మన వ్యూహాలను కూడా మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే లాభదాయకత కారకము. ఇక చూడండి, లాభదాయకత ఇతర విషయాలన్నీ స్థిరంగా ఉన్నట్లయితే మనం ఒక ఫంక్షన్ చెప్పుకుంటాం, మిగతా ప్రమేయాలు ఏమంటాం, అన్ని ఇతర విషయాలు స్థిరంగా ఉన్నట్లయితే వస్తువు ధరలలో పెరుగుదల కానీ, వస్తువు ధరలో తగ్గింపు కానీ, వస్తువు అమ్మకాల్లో పెంచడం లేదా వస్తువు అమ్మకాలు తగ్గించడం అనే దాని ద్వారా
మన లాభాన్ని ప్రభావితం చేసుకోవచ్చు. ఉదాహరణ చూడండి, మిగతావన్నీ ఏంటి, సప్లై వదిలేయండి. మిగతా అలాగే ధర ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ వంద వస్తువుల దగ్గర 100 రూపాయలకు వస్తువు పెట్టాను ధరని. సో 10,000 లాభం, అంటే దాని ధర, లాభం కాదు దాని ధర, అమ్మకాలు. అక్కడ వాడికి ఎంతో కొంత లాభం అనేది ప్రభావితం ఉంటుంది. సో ఇక్కడ వస్తువుని అమ్మకాలు తగ్గాయి, సో ఆ ధర దగ్గర మన లాభం కూడా తగ్గిపోతుంది. అంటే అదే ధర దగ్గర అమ్మకాలు తగ్గిపోయినా, లేదా అమ్మకాలు స్థిరంగా ఉన్నాయి, ధరలు తగ్గినప్పుడు కూడా లాభదాయక తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ముఖ్యమైనటువంటి మరొక నిర్ణయ కారకాన్ని చూస్తే, ఎన్నో రకాల మార్కెటింగ్ నిర్ణయాల్లో ధర ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయ కారకము. ఉపాంత ద్రవ్య విలువ ఎక్కువగా ఉన్నట్లయితే, ఉపాంత ద్రవ్య విలువ అంటే ఒకనొక అదనంగా మనం ఒక వస్తువు కోసం అదనంగా పెట్టినటువంటి ఆ రూపాయి లేదా ఆ ద్రవ్యం విలువ ఆటోమేటిక్గా ఎక్కువగా ఉంటే అది ఉపాంత ద్రవ్య ప్రయోజనం అంటాము. అప్పుడు అది కూడా ఎక్కువగా ఉంటే ధరలో మార్పులకు వినియోగదారుని స్పందన స్పష్టంగా మరియు వేగంగా ఉంటుంది. ఇవన్నీ కలిపి ధరను మార్కెటింగ్ నిర్వహణలో ఒక ముఖ్యమైనటువంటి విధిగా రూపొందించడం జరిగింది. ఇప్పుడు చూడండి, 5 రకాల పాయింట్లు చెప్పుకున్నాం. ఇదేంటి, వ్యాపార సంస్థలకు ధరని పెట్టుకోవడంలో ఏ రకమైన ప్రాముఖ్యం ఉన్నది అని చెప్పుకుంటే, మొదట డిమాండ్ నియంత్రణ అన్నాను, తర్వాత పోటీ సాధనము అన్నాను, తర్వాత లాభదాయకత కారకం అన్నాము, తదుపరి ముఖ్యమైన నిర్ణయ కారకము అది. ఇప్పుడు మీరు గమనిస్తే నేను 3 రకాల విషయాలను మొత్తం మీద ఇక్కడ చెప్పుకున్నాము. ధర నిర్ణయాలు అనేది మన పాఠము. మరి ధర నిర్ణయాలు అనేటటువంటి ఈ పాఠంలో ముందుగా ప్రాధాన్యత అనే దాని గురించి డిస్కస్ చేశాము. ప్రాధాన్యత అనే విషయంలో ఒక 5 రకాల పాయింట్లు చెప్పుకున్నాము. ఏది, మార్కెటింగ్లో ధర నిర్ణయ ప్రాముఖ్యత చెప్పుకున్నాము, అక్కడ 5 పాయింట్లు చెప్పుకోవడం జరిగింది. సో తరువాత వ్యాపార సంస్థలకు ధర నిర్ణయం యొక్క ప్రాముఖ్యత ఏమిటని చెప్పుకున్నాం, అక్కడ ఒక 5 పాయింట్లు చెప్పుకోవడం జరిగింది. ఆ తదుపరి చివరగా పోటీ మార్కెట్లో మనం ఏ విధంగా ధర నిర్ణయం యొక్క ప్రాముఖ్యత ఉంటుందనేది ఒక 4 పాయింట్లుగా కూడా చెప్పుకోవడం జరిగింది. సో ఇవి టోటల్గా మనకి ధర నిర్ణయం యొక్క అంశాలు అని చెప్పడం జరగదు. సో మీరు ఈ యొక్క ఫైల్ మనం మీకు షేర్ చేస్తాను, జాగ్రత్తగా చదివి నోట్ చేసుకుని, ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. సో ఆ ముఖ్యమైనటువంటి ప్రశ్నని మీరు ఒక్కసారి చదివినట్లయితే డెఫినెట్గా మీకు మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. సో మొదటి 5 పాయింట్లు, తర్వాత ఒక 5 పాయింట్లు, తర్వాత ఒక 4 పాయింట్లుగా ఉన్నాయి. సో వాటిని అవసరమైన సందర్భంలో రాయండి. సో మనకి సమయం కంప్లీట్ అవుతుంది. ఒక్కసారి ఎవరికైనా ఏదైనా డౌట్లు ఎక్కడైనా ఉన్నట్లయితే మీరు అడగొచ్చు, లేదా నేను ఈ ఫైల్ షేర్ చేస్తాను. సో ఫైల్ కూడా చదవండి ఒకసారి. ఫైల్ చదివి మీకు ఏదైనా ఒక సమస్య అందులో అర్థం కానిది ఏదైనా ఉంటే అడగొచ్చు మళ్ళీ, లేదా గ్రూప్లో మనకి ఒక క్వెరీ కూడా రేజ్ చేయొచ్చు. సో ఎవరు ఈరోజు ఎంతమంది వచ్చారు, ఇప్పుడు స్ట్రెంత్ తగ్గింది. మళ్ళీ నేను ముందు చాలా సందర్భాలు చెప్తున్నాను, రెగ్యులర్గా ఉండవలసి ఉంటుంది. అందరూ కూడా మీకు అటెండెన్స్కి ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పుకుంటున్నారు ఎప్పటికప్పుడు. అట్ ది సేమ్ టైం ఒకరోజు ఒక క్లాస్లో వినకపోవడం వలన ఒక ఇంపార్టెంట్ టాపిక్ని మీరు మళ్ళీ మిస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా అటెండ్ అవ్వండి. మెజారిటీ మనకి అటెండెన్స్ ఎక్కువగా ఉంటే తప్పనిసరిగా మీ అందరికీ రేపు ఎగ్జామ్స్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. మేము మరి ఇంతలా గొంతు చించుకొని చెప్పుకున్నప్పటికీ కూడా మీ నుంచి ఏ రకమైన రెస్పాన్స్ లేకపోతే అది తర్వాత ఎగ్జామ్స్కి వెళ్ళలేకపోవడం, ఎగ్జామ్స్లో సరిగా రాయలేకపోవడము, ఒకరోజు మిస్ అవ్వడం వలన ఇదే ప్రశ్న ఎగ్జామ్స్లో వచ్చినప్పుడు చాలా మార్కులు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీ అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. మనం ఇక్కడితోటి మన ప్రజెంటేషన్ కంప్లీట్ చేసుకుందాము. సో ఈ రోజున వ్యక్తులు ఎంతమంది వచ్చారో చూస్తే, గంగాభవాని, భానుప్రసాద్, లక్ష్మి, జోష్న, కళ్యాణ్, అలాగే శిరీష, లీలా, కళ్యాణి, సాయిలక్ష్మి, శ్రీను, రామకృష్ణ, ఉప్పాల రామకృష్ణ, అలాగే రామలక్ష్మి, రాము, రవి, పూర్ణచంద్రరావు, సతీష్, ఎన్నుకుమారి, విజయభవాని. శ్రావణి రాలేదు ఈరోజు. అలాగే అనురాధ, ఇంకా 4-5 స్టూడెంట్స్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళు రాలేదు. సో 7 బేర విజయ, వీళ్ళు కూడా రాలేదు. 7వ కనిత. సో స్టూడెంట్స్ చాలామంది ఈరోజు మిస్ అయ్యారు క్లాసు.
సో ఈ ఫైల్ షేర్ చేస్తాను. అలాగే ఈ యూట్యూబ్ లింక్ కూడా షేర్ చేస్తాను. అందులోనైనా మిస్ అయిన పాఠాలని వినండి. సరేనా? ఓకే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నేను ఇక్కడితో నా ప్రెజెంటేషన్ క్లోజ్ చేస్తున్నాను.